అడు నా ల్యాండ్ పేపర్ అన్న కరెక్ట్ అంటే కొన్నావు, నా 10 తీసుకున్నావు, 10 అవసరం ఏముండదు నువ్వు కలిపేదానికి. దయచేసి అర్థం చేసుకుని మాట్లాడుకుంటే మీరు విలేకరు ప్రెస్ వీటి వాళ్ళు మీరు ఏదన్నా దాని మీద 100 క్వశ్చన్ ఆయనకి న్యాయం రైటబుల్ ఉంటే అడగండి, రైట్ ఫేస్ చేస్తా. మీకు కూడా చెప్తా, ఆయన సైడ్ ఏమైనా ఎవిడెన్స్ పూర్తిగా ఉంటే ఆయన సైడ్ మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, నేను సమాధానం చెప్తా. దయచేసి ఇటువంటి ఎవరు చెప్పినా మంచిది కాదు. ఏదైనా అడగాలనుకో అడగండి, గట్టి మాట్లాడండి. ఇప్పుడు ఆడ మళ్ళీ గౌస్ గారు మళ్ళీ పేరు అడిగినాడు, నా పేరు వినిపించాలని. ఇటు గౌస్ గారు మళ్ళీ నాడు అడిగినాడు. అడుగు, నీకు ఎనీ డౌట్ ఎనీ ఛాన్స్ ఇస్తా. నా మీడియా ముందర కరెక్ట్ ఉండాలి. ఆ క్వశ్చన్ ప్రెస్ కాన్సర్ ఉండేటట్టు అవతలుగా నవతగా ఉండాలి. అడగండి. నరసింహులు గారు ఆయన వచ్చేసి 9 సంవత్సరాలు అయ్యింది ల్యాండ్ తీసుకొని, మేము రిజిస్టర్ చేసుకుంటామంటే దగ్గర రానివ్వడం లేదు, రిజిస్టర్ కూడా చేసుకోవడం లేదు, మాకు సతాయిస్తున్నారని ఎమ్మెల్యే గారి దగ్గర ఫిర్యాదు చేయడం జరిగింది. మళ్ళీ దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు 9 ఏళ్ళు నీవు అన్నప్పుడు మళ్ళీ వానికి ఒక క్వశ్చన్ వేసి కదా, 9 ఏళ్ళు రాలేనప్పుడు 9 సంవత్సరాలు నాకు తిరిగిలేను, నన్ను ఇవ్వలేనప్పుడు ఒక ప్రజాస్వామ్యంలో ఒక న్యాయస్థానం అనేది ఉంటుంది కదా, ఆ కోర్టు ఆశ్రయించవచ్చు కదా. నీవు అగ్రిమెంట్ రాసిన 3 సంవత్సరాలు ఉంటుంది, 3 సంవత్సరాలు జరిగిన తర్వాత 3 సంవత్సరాలు కోర్టులోని ఒక నోటీస్ పంపించవచ్చు కదా. ఇవన్నీ లీగల్ గా చేసుకోవచ్చు కదా. ఒకవేళ రాలేదని 9 సంవత్సరాల లోపల ఎందుకు నువ్వు చేసుకోలేదు ఆయన అడగొచ్చు కదా. అంటే ఈ రోజు నువ్వు ఎవరో నాయకులు చెప్తే నీ పోయి ఇవ్వడం తప్ప కదా. అయినా నేను చేస్తాను, నాకు నీది అన్యాయం వద్దు. నీవు ఏం చేస్తావు 9 సంవత్సరాలు అయినా నేను ఇప్పుడు మాట్లాడతా. నీవు చేసుకుని రిజిస్ట్రేషన్ 8 లక్షల సెంటు నీకు ఇచ్చిన డబ్బులకి 3 సెంట్లు కొనింటావు, మిగతా డబ్బు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకో. ప్రధానమైన ఆయన ఆరోపణ ఏమంటే డబ్బు ఇవ్వడం లేదు, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేయడం లేదు అనేది ఆయన. ఇప్పుడు 15 లక్షల సెంటు నేను ఖర్చు పెట్టి ఎవరు చేసినాను, ఈరోజు ఆయన చేర్చుకోలేదు. చాలా సార్లు పిలిచినాను, నాకు వద్దన్నాడు, నాతో డబ్బులు లేవన్నాడు. ఇవన్నీ జరిగింటాయి. చాలా మంది పెద్దల దగ్గర కూడా తీసుకెళ్లాడు, న్యాయం జరిగింది. కానీ నాకు మధ్య డబ్బులకు వచ్చేపాటికి అప్పుడు ఇస్తా అని దాట వేస్తున్నాడు. చూడండి, నేను అంజని కూడా ఒకటే చెప్తున్నా, బీద వాళ్ళకి కడుపు కొడితే దేవుడు ఒప్పుడు. ఆయన నాకు కాదు, నాకు మిగతా డబ్బులు ఇవ్వడానికి కాదన్నాడు, రైటు. ఈ రోజు నన్ను 10 లక్షల సెంట్ ఉందాడా, ఇప్పుడు 9 లక్షల సెంట్ అమ్ముతా, నా రేటు తీసుకోమను, లేదంటే కోర్టు లీగల్ గా పొమ్మను, లేదంటే నాకు కాదంటే ఏదో ల్యాండ్ పోయిన తర్వాత ఏదైనా ఉంటే చేసుకో. అంతేగాని ఈ మీడియా ముందుకు రావడం ఏమో ఇప్పుడు దానికి ఏమైనా డబ్బు వస్తుందా, ఏమో పరిష్కారం ఏమన్నా ఎట్లా వస్తాడా అంటే మరి రాజకీయం గబ్బులేపడానికే. గబ్బులేస్తే నన్ను లేస్తానా? నా ఎవరమండి, నా వ్యాపారం అది, నా పర్సనల్ ఎన్నో చేసుకుంటాను, ఎన్నో చేసుకుంటాను. అదేంది రాజకీయంలో కలిపేది? నేను ఎవరికైనా ప్రజలకు ఏదైనా చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేస్తే ప్రజలకు ఓటేసిన ప్రజల దగ్గర తీసుకుంటే ఏమని చేసుకోండి. మీరు ఇటువంటి ఊరు దయచేస్తాను రాజకీయాల్లో అందరూ చెప్తున్నా, దీన్ని రాజకీయాన్ని బిజినెస్ ముడిగట్టద్దండి ఎవరన్నా సరే. వ్యక్తిగతంగా అవునండి, కోర్టులు ఉండవు ఈ రోజు. ఇప్పుడు మీడియా ముందుకు వస్తే నేను బెండ్ అవుతానా? మీడియా ముందుకు వస్తే నేను వింటానా? వినలేను కదా. ఇప్పుడు మీరు అడిగింటారు, చెప్పింటారు. ఇప్పుడు మీడియా అవునండి, మీడియా ముందుకు వచ్చారు. అవునండి, వెంకటేష్ గారు మీడియా ముందుకు వచ్చినారు, నేను వింటానా? నేను వినేది ఎవరికి? ఎవరు మీకు అన్యాయం చేసినారంటేనే ఆయన పేరు చెప్పాడు, తప్పేం లేదు. రైట్ అండి, నేను ఏమిటికి వింటా? న్యాయస్థానానికి వింటా. న్యాయస్థానం ఎవిడెన్స్ సాక్ష్యాలు బట్టి ఎవరు నడుస్తుంది, లేదంటే మన ఏదైనా మనం పరిష్కరించుకుంటాం. అంతేగాని ఇట్లా మీడియా ముందు రావడం ఏమి? చాలా మంది దగ్గర తిరిగాను, నాకు న్యాయం ఆయన ఇప్పుడు అంజీ మా తమ్ముళ్ళ బొమ్మడితే అంటాం మేము, అది కాదు కదా పద్ధతి. ఇవి ఎమ్మెల్యే దగ్గర పోతుంది. ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఇన్ని ఉంటావండి, ప్రతి నాయకునికి ఇన్ని ఉంటాయి ప్రశ్నలు. అవన్నీ మనం వద్దు. ప్రతి నాయకుడు ఒప్పుకుంటే ఇన్ని ఉంటాయి. మాకు అవసరమా? మా రాజకీయాలు మేము మాట్లాడతాం. మా చిన్న వాళ్ళని రాజకీయాల్లోకి ఎదిగే వాళ్ళని అనవసరంగా న్యూసెన్స్ చేయొద్దండి. యూట్యూబ్ వాళ్ళు కూడా ప్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నాం ఒకటే, లీగల్ గా ఏది మాట్లాడాలో అదే వాయిస్ తీసుకున్నాలా. ఇది వ్యాపారము, రియల్ ఎస్టేట్ వ్యాపారము. కోర్టు స్టేషన్ పోయినా కూడా సివిల్ మ్యాటర్ రైటబుల్ లేదు. స్టేషన్ కూడా వర్తించదు. ఏదన్నా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ అంటే ఏదైనా విచారణ అడగొచ్చు, కానీ లీగల్ గా ఉంటే సివిల్ మ్యాటర్ కోర్టుకు పో, లేకుంటే నన్ను ఆశ్రయించు, నేను ఏదైనా అంటే. అంతేగాని ఇట్లా మంచిది మధ్యలో వచ్చి అనవసరం న్యూసెన్స్ చేయకూడదు ఒక వ్యక్తిని. చివరగా ఒకటే చెప్తున్నానండి,
ఆయనకి న్యాయం అంటే జరుగుతుంది, అంతేగాని ఇట్లావన్నీ మధ్యలోకి వచ్చి మీడియా ముందు వాళ్ళ మాట వీళ్ళ మాట వింటే అది చెప్పేవాళ్ళు నీకు ఇస్తా అంటే ఇచ్చుకోవచ్చు. మనకంటే సంబంధం. దయచేసి రాజకీయాలకి వ్యాపారం ముడి పెట్టద్దండి. అనవసరం ఆయన ఎన్నో మాట్లాడినాడు. నాకు ఎన్నో అక్కడ ఇప్పుడు ల్యాండ్ 30 లక్షలు ఖర్చు పెట్టినాను. నాకు ఇవాళ వాళ్ళు నేను వాళ్ళ పేర్లు చెప్పుకుందినా నాకు అవసరమా? నాకు తెలిసింది వద్దు. అది ల్యాండ్ ఎవరు ఒకరు నా ఒక అడ్జస్ట్మెంట్ ఉంటే ఒకరికి అనుకూలం కాకుండా కొన్ని వెనుక ముందు ఏంటవి ఎవరు వ్యాపారాలు వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అంటే ఒక డౌట్ ఉంటుంది. ఇవన్నీ జరిగినా వెనక ముందు అవుతాయి. అదని తెచ్చి మీడియా ముందు పెట్టి వచ్చేది అన్నది మంచిది కాదు కదా. కాబట్టి అందరూ చెప్తున్నా దయచేసి ఇలాంటివి. కానీ నేనంటే భయపడే ఓన్లీ ప్రజలకి, ఓటేసిన ప్రజలకి భయపడతా, నాయకునికి భయపడతా. తప్పు చేయడం ఎవరు భయపడే ప్రసక్తి నరసింహ అనేది ఉండదు. ఇట్లా వచ్చినా ఇది నాకు ఒక నవ్వుతో తీసుకోపోతాను, కానీ ఆ ఆవేశంతో పోయే ప్రసక్తి అంటే ఉండొచ్చు. మిమ్మల్ని రాజకీయంగా దెబ్బతీయడానికి ఏదైనా ఎవరైనా కుట్ర పడినారు? మరి ఇప్పుడు కుట్ర బందుకుంటే అంజని ఒక బేల్దారు, ఒక మేస్త్రి, ఎవరైనా నాకు డబ్బులు కావాలని నేను వాళ్ళ ఇంటికి పోతే అడుగుతాం. ఏదో మా బంధువులు వేసుకుపోతే నాకు ఏదైనా నోరు చేసుకుని ఏదో అడుక్కుంటాం. మనకుండే ఏరియాలో మనకుండే నాయలాజీలో ఆలోచనలో ఆయన ఎమ్మెల్యే దగ్గర పోవాలా, ఎమ్మెల్యే దగ్గరే వచ్చినప్పుడే ఉండాలా, ఎమ్మెల్యే దగ్గర మాట్లాడాలా, ఎమ్మెల్యే వాడు మీడియా ముందే ఉండే మీడియాకి ఇవ్వాలా, ఆయన వాయిస్ ఇవ్వాలా. ఇవన్నీ చేసినారంటే అన్ని ఒక ప్లాన్ ప్రకారంగా పోయింటారు కదా. ఆయనకి అంత అవసరం ఉందే? అంత అవసరం ఒకవేళ ఇచ్చినారు చేసినారు ఇప్పుడు ఏమన్నా ఆయనకి ఏమన్నా వచ్చేది ఉందా? ఏ నాయకుడు ఏదైనా చట్టాన్ని రూల్స్ వ్యతిరేకించేదానికి లేదు. రూల్స్ ఫాలో కావాలా. ఏం స్టేషన్ చెప్తే ఏమవుతుంది? సివిల్ మీద ఏమైనా ఎవిడెన్స్ ఉంటే కోర్టు చూసుకుంటుంది. ఎవరు ఇన్వాల్వ్ అయ్యకూడదు లేదు. ఏదైనా తప్పుడు ఎవరు చేస్తే హైకోర్టు కానీ లీగల్ కానీ నోటీస్ పంపిస్తా. నేను చట్టాన్ని ఫాలో అవుతాను, కానీ అనవసరంగా ఒక వ్యక్తిని చేయను. దయచేసి చెప్తున్నాము, ఏదైనా ఉన్నా ఎవిడెన్స్ మాట్లాడాలి, కానీ ఒక వ్యక్తిని ముందు తెచ్చి అనవసరంగా ఇట్లా చేయొద్దండి. ఏదైనా ఉంటే ఈరోజు రేపు మేము ఆయన కాలొచ్చు, నేను కాలొచ్చు, కానీ ఇట్లా పక్కనున్న వాళ్ళు ఇట్లా నేర్పించి అనవసరంగా రాజకీయాలు వ్యక్తిని చిన్న చూపు విషయం మంచిది కాదని నా ఒక విన్నపం. నరసింహులు వైశ్వర్మన్. ఏమన్నా మీకేమన్నా డౌట్ ఉంటే అడగండి.